ఎగ్జిట్ పోల్స్ చూస్తే ప్రజల్లో గందరగోళం ఉండే పరిస్థితి ఉంది. మొన్నటిదాకా తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పేసి ప్రజల్లో చర్చ ఉంది. కానీ ఎగ్జిట్ పోల్స్ నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే 104 సీట్ల పైన రావచ్చు అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అనేక సర్వేలు వైసీపీ వస్తుందని చెప్పేసి చెప్తున్నాయి. కొన్ని సర్వేలు ఏమో టీడీపీ వస్తాయని చెప్పేసి చెప్తున్నాయి. కనుక గందరగోళంగా ఉంది ప్రజల్లో. ప్రజల తీర్పు ఎట్లా ఉంటుంది అనేది రేపు 4వ తేదీ ఓట్ల లెక్కింపు తర్వాత తెలుస్తుంది. కానీ ఒకటి ఏమంటే టీడీపీ బీజేపీతో కలవడం వల్ల ఏదైతే మైనార్టీలు, దళిత, క్రిస్టియన్స్ ఈరోజు వైసీపీ వైపు మళ్ళీనారు అని చెప్పేసి ప్రజల్లో చర్చ ఉంది. కనుక దాని ద్వారా వైసీపీకి లాభపడే అవకాశం ఉంది అని చెప్పేసి నా అంచనా కూడా. కనుక అవకాశం ఉంటే అంటే ఏదైతే టీడీపీ బీజేపీతో పోయిందో, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసిందో దానివల్ల టీడీపీకి నష్టం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కనుక ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది అని చెప్పడానికి అదొక కారణంగా నేను భావిస్తున్నాను. కనుక రేపు ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది వేచి చూడాలా. కనుక ఎవరు వచ్చినా కానీ ఏమి ఒరిగేది ఏమైతే లేదు. కనుక ఇద్దరు బీజేపీకి అనుకూలమైన పార్టీలే. వైసీపీ గెలిచినా టీడీపీ గెలిచినా బీజేపీని బలపరచడానికి వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. కనుక రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఏమాత్రం ప్రయోజనకరంగా ఈ ఫలితాలు ఉండవని చెప్పేసి నేను భావిస్తున్నాను. నేను ఐటీడీపీ 36వ వార్డు ప్రెసిడెంట్ కర్నూలు. ఇప్పుడు జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్లో నిన్న నైట్ 6 గంటలప్పుడు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో ప్రతి ఎగ్జిట్ పోల్స్ నేషనల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రతి ఎగ్జిట్ పోల్స్ నేషనల్ లెవెల్లో కూటమి వస్తుందని, అంటే ఎన్డీఏ కూటమి వస్తుందని, ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 110 నుంచి 130 స్థానాల్లో కైవసం చేసుకుంటుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. 1-2 మినహాయించి అంటే దాదాపుగా 40 ఎగ్జిట్ పోల్స్ జరిగింటే అందులో స్టేట్లో 40 ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింటే, సమాచారం ఇచ్చింటే దాంట్లో 5 మాత్రమే వైసీపీకి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వస్తుందని చెప్పాయి. కానీ 35 అంటే దాదాపుగా 80 నుంచి 85% తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, అంటే కూటమి ప్రభుత్వం వస్తుందని సమాచారం ఇవ్వడం జరిగింది. అందులో ఎంపీలు దాదాపుగా 17 నుంచి 20 ఎంపీలు కూటమి అంటే ఎన్డీఏ కూటమి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి వస్తుందని, 4-5 ఎంపీలు వైసీపీ ప్రభుత్వం వస్తున్నాయని ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా దీంట్లో నేషనల్లో ఇండియా టుడే కావచ్చు, చాణక్య కావచ్చు, ఏపీలో నేషనల్లో ఉన్నటువంటి రైస్ కావచ్చు, ఇంకా గత సంవత్సరం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో వస్తుందని రైస్ సంస్థ ఇచ్చింది. అలాగే తెలంగాణలో కూడా రైస్ సంస్థనే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని 6 నెలల ముందు ఇచ్చింది. ఇప్పుడు కూడా జరిగేటువంటి 2-3 రోజుల్లో వచ్చేటువంటి ఫలితాల్లో కూడా రైస్ సంస్థ నిన్న ఇచ్చినటువంటి ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అయినటువంటి తెలుగుదేశము, బీజేపీ, జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్లో 130 సీట్లు అంటే 120 నుంచి 130 ఎమ్మెల్యే సీట్లు, 17 నుంచి 20 ఎంపీ సీట్లు వస్తున్నాయని కళాఖండిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమో అది దిగిపోయి ప్రజల ప్రభుత్వమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిన్న దాదాపు 40 సర్వే రిపోర్టులు నిర్వహించిన సర్వేలో దాదాపు 35 సర్వే రిపోర్ట్లు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా రావడం జరిగింది. 5 మాత్రమే వైసీపీకి అనుకూలంగా వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపారనేది. రానున్న 4వ తేదీ రిజల్ట్స్ మీద కూడా ఇదే విధంగా ఉంటుందని, ప్రజల అభిప్రాయం కూడా ఇలాగే బయటపడుతుందని ఆశిస్తున్నాము. రాబో 24 ఎన్డీఏ పీఠాన్ని అధికారంలో ఉంటుందనేది ఖచ్చితంగా కనపడుతుంది. అదేవిధంగా ఆర్టీబీ ఇంతకుముందు నిర్వహించిన సర్వే కూడా 3 దాటింది. ఆ సర్వే కూడా సేమ్ అదేవిధంగా ఫలితాలు వస్తాయని. సంగ్రామం పూర్తయిపోయింది నిన్నటితో. రేపు 4వ తేదీ దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగు, అట్లాగే 4 రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. నిన్న 1వ తేదీ కొన్ని పత్రికలు, కొన్ని ఇంటర్నేషనల్ అన్నీ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క రకంగా వాళ్ళ అభిప్రాయమే తెలియజేయడం మనం చూస్తాం. ఒకటేమంటే అన్ని ఎగ్జిట్ పోల్లు కరెక్ట్ కావనేది మా నమ్మకం. ఎందుకంటే ఒకసారి ఎగ్జిట్ పోల్లు తిరిగేసి ఏదైతే గెలుస్తుంది అనుకున్న పార్టీ ఓడిపోయినటువంటి కాలాలు కూడా గతంలో ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూడా ఎగ్జిట్ పోల్స్ని నమ్మాల్సిన పరిస్థితి లేదు. ప్రజలందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఆ ఉత్కంఠ ప్రజల యొక్క అభిప్రాయం మేరకే ఉంటుంది తప్ప ఎగ్జిట్ పోల్ వల్ల ఆ అభిప్రాయం ప్రజలు చెప్పడం అది కరెక్ట్ అయిన పరిస్థితి కాదనేది
మా అభిప్రాయం. ప్రజలు ఏదనుకుంటారో దాన్ని చేసి చూపిస్తారు. అది మన 4వ తేదీ బయటపడుతుంది. 2024 సంవత్సరం ఎన్నికల దృష్ట్యా నిన్నటి రోజున ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది. ఆ ఎగ్జిట్ పోల్స్లో 100కి 100% అని చెప్పాం కానీ 90% ఎన్డీఏ కూటమి గెలుస్తుందని ప్రతి ఒక్క సర్వే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులతో మన వైసీపీ గెలుస్తుంది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళకంత సీన్ లేదు. ప్రచారాల్లో తిరిగినాం, ప్రచారాలు చూసినాం. ప్రతి మనిషి ఎన్డీఏ కూటమికి ఓటేసి గెలిపించాలని అప్పట్లో ఉన్నారు. సో అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఓటు వేసినారు. ఈసారి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. అదేవిధంగా ఆర్టీవీ సర్వే కూడా ఇంతకు ముందే సర్వేలు రాకముందే ఆర్టీవీ సర్వే చేసేసి ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్పడం జరిగింది. అప్పుడు చాలా సంతోషం ఫీల్ అయినాము. అదేవిధంగా నిన్న సర్వేలలో మ్యాక్సిమం 90% కూటమి గెలుస్తుందని చెప్పినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. రేపు పొద్దున 4వ తేదీన ఖచ్చితంగా కూటమి గెలుస్తుందని భావిస్తున్నాం. నిన్ననే సాయంత్రం చివరి దశ ఎన్నికలు ముగియడంతో దేశవ్యాప్తంగా అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వాళ్ళ సర్వేలన్నీ కూడా విడుదల చేశారు. ప్రధానంగా జాతీయ స్థాయిలో చూసినప్పుడు ఎక్కువ సర్వేలన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అయితే నేను సంపూర్ణంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అంత స్పష్టంగా లేవు అనేసి భావిస్తున్నాం. ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి మీడియా సంస్థలన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి ఎటు తిరిగి ఈరోజు ఎవరైనా అవినీతి పరులను అవినీతి చేశారని చెప్పేసి ఈడీ పేరుతోని ఐటీ పేరుతోని ఏ విధంగా అయితే బెదిరిస్తే వాళ్ళంతా తిరిగి బీజేపీలో చేరతారో అదేవిధంగా ఈరోజు మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ కూడా చివరికి ప్రభావితమై ఈరోజు ఎన్డీఏకి అనుకూలంగా ఇచ్చాయనేసి నేను భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇండియా కూటమికి బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఖచ్చితంగా అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ మరి అసెంబ్లీకి సంబంధించినప్పుడైతే మాత్రం 7 సంస్థలేమో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఇచ్చాయి, 7 సంస్థలేమో బీజేపీ అధికారంలోకి వస్తాయని చెప్పేసి మరి వాళ్ళు ఇచ్చారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ని మనం పరిశీలిస్తే 7 సంస్థలు కూటమికి ఏవైతే అనుకూలంగా ఇచ్చాయో ఇందులో ఎక్కువ జాతీయ మీడియాలు కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయినటువంటి మీడియాలు చేసినటువంటి సర్వే సంస్థలు మాత్రమే ఈరోజు కూటమికి అనుకూలంగా ఇచ్చాయి. స్థానికంగా ఉండేటటువంటి కొంతమంది మాత్రమే ఇక్కడ వైసీపీకి అధికారంలోకి వస్తాయని చెప్పేసి ఇచ్చాయి. ఏదేమైనా రాష్ట్రంలో మాత్రం 2 చాలా ముఖాముఖిగా పోటీ ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను అని చెప్పేసి తెలియజేస్తాను. నిన్న రిలీజ్ అయినటువంటి ఎగ్జిట్ పోల్స్ సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఉందని చెప్పి ఇస్తున్నారని ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పేసి స్పష్టంగా కూటమి ఎన్డీఏ కూటమికి అత్యధిక సీట్లు వస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డికి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి ఏ మాత్రం కూడా మిగులు పడడం లేదు. ఇది జీర్ణించుకోలేని వ్యక్తులు కేవలం ఒక ఛానలు పేరున్నటువంటి ఛానల్ అని చెప్పేసి ఆ ఛానల్ ద్వారా వాళ్ళు మాకు ఎక్కువ వస్తున్నాయని చెప్పి చెప్పించుకోవడం సిగ్గుచేటు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.